కాశీ క్షేత్రంలో మద్యంతో పూజలట, కామాఖ్యాలయంలో నరబలులట, గుప్త నిధుల కోసం పూజలట. చిన్నమస్త ఆరాధకులు డాక్టర్ భార్గవ దేవన సంచలన ఇంటర్వ్యూ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రాజ్ శ్రీనివాస్. బెట్టింగ్ యాప్లు, ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు ఎంతమంది జీవితాలని బలి తీసుకుంటాయో చూస్తున్నాం. అది ఏకంగా ఇప్పుడు సుప్రసిద్ధ సినీ తారలను కూడా అంటుకుంది. వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేసే స్థాయిలో ఇప్పుడు బెట్టింగ్ మాఫియాను అది సృష్టించిన విధ్వంసాన్ని మనం చూస్తున్నాం. ఈవెన్ విజయ్ దేవరకొండ లాంటి సినీ ప్రముఖులు కూడా ఈ వివాదంలో చిక్కుకున్న పరిస్థితి. ప్రకాష్ రాజ్ లాంటి సీనియర్ నటులు కూడా ఈ మాఫియా వల్ల ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో అసలు ఇలాంటి జూదాలు, ఇలాంటి వ్యసనాలు ఎందుకు అలవాటు అవుతాయి, ఎలాంటి జాతకులకు అలవాటు అవుతాయి, వీటి వల్ల ఆత్మహత్యలు చేసుకునే వారి మానసిక స్థితి ఎలా ఉంటుంది, ఇట్లాంటి విషయాలు తెలుసుకోవడానికి వాళ్ళ సుప్రసిద్ధ జ్యోతిష్యులు డాక్టర్ భార్గవ దేవన్ గారు వాళ్ళ మన స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి ఈ వ్యసనాల నుంచి బయటపడడానికి ఏం చేయాలి, ఇలాంటి వ్యసనాలు బారిన పడిన వాళ్ళని మనం ఎలా కాపాడుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. ఓం నమో వెంకటేశ. జయచి నమస్తే. నమస్కారం సార్. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నానండి. వండర్ఫుల్ గురుగారు. అయితే చూస్తున్నారు, యూత్ బాగాలేదు. మనం అంటే ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ బారిన పడి జీవితాలను పోగొట్టుకుంటున్నారు. అసలు ఇట్లాంటి వాళ్ళ జాతకాలు ఎలా ఉంటాయి గురుగారు? వీళ్ళు ఎలా కనిపెట్టడం? ఏం లేదండి, ఇట్లాంటి జాతకులని చాలా సింపుల్గా కనిపెట్టేది జాతకం ద్వారా. ఓకే. రాహుగ్రహ ప్రభావం అనేది వీళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఎందుకంటే రాహు ఇలాంటి మ్యానిపులేషన్స్, ఇలాంటి గ్యాంబ్లింగ్ గేమ్స్, తాగుడు, వ్యసనాలు, వీటన్నిటికీ ఆయన ఆధిపత్యం వహిస్తాడు. ఓకే. కాబట్టి రాహువుని బట్టి మనం వాళ్ళ జాతకంలో పొజిషన్ని బట్టి ఓకే వీళ్ళు దీనిలకు అడిక్ట్ అవుతారు అనేది అర్థమైపోతుంది. ఓకే. సో ముఖ్యంగా మనం చూడాల్సిన స్థానము 12 హౌసెస్లో 6th హౌస్ ఇది వెరీ ఇంపార్టెంట్ హౌస్. ఓకే. ఎందుకంటే రాహు బేసిక్గా 3, 6, 10, 11 స్థానాల్లో చాలా అద్భుతంగా ఉంటాడు, కొన్నిసార్లు 12th కూడా. కానీ 6th హౌస్ అనేది ఆయన చాలా అత్యద్భుతంగా డీల్ చేస్తాడు అక్కడ ఉన్నప్పుడు. ఓకే. సో కాబట్టి ఈ నానాకి చెడు వ్యసనాలన్నీ కూడాను ఈ 6th హౌస్లోనే చుట్టుముట్టుకొని ఉంటాయన్నమాట. ఓకే. అప్పుడే ఎప్పుడైనా 6th రాహు ఉన్నప్పుడు 6th హౌస్ని ఆయన ప్రభావం చేసినప్పుడు ఇలాంటి ఘోరాలు అంటే వీటికి వాళ్ళు అడిక్షన్ అయిపోయి ఎక్కువగా వాళ్ళు దానిలో ఉంటారు అనమాట. దీనిలో ధన నష్టం జరుగుతూ ఉంటుంది. అప్పుడు 12th ఉన్న స్థానాన్ని బట్టి కూడా జరుగుతుంది. సో కాబట్టి ఇది మల్టిపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. కానీ బేసిక్గా రాహు ఇక్కడ కీ రోల్ అనమాట. రాహు ఇట్లా ప్రభావం చూపించినప్పుడు ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి. అసలుకి ఈ రాహు వలననే ఇవన్నీ జరుగుతాయండి. రాహు ఇస్ ద మెయిన్ లీడర్ అనమాట. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు బారిన పడుకోకుండా ఉండాలంటే సర్పశాంతులు చేయించుకుంటూ ఉండాలి వాళ్ళు. ఎందుకంటే జ్యోతిషంలో ఫస్ట్ టైం ఇట్లాంటి వాటికి రెమెడీస్ చెప్తున్నాను నేను. ఎవరు చెప్పలేదు ఇంతవరకు. దీనికి మీరు ఆరాధించాల్సిన దేవత చిన్నమస్తా దేవత, చేయించుకోవాల్సిన పూజలు చిన్నమస్తాదేవి పూజలు, ధూమావతీదేవి పూజలు. సాత్విక విధానంలో అయితే రాహుకేతు శాంతి మానసాదేవి ఆరాధన. ఇవి చేసుకోవడం ద్వారా మీరు ఎవరైనా ఈ బెట్టింగ్స్ తోటి ఇట్లాంటి సఫర్ అవుతున్నా కూడా మీరు దానిలో నుంచి బయటపడగలుగుతారు. గురుగారు, ఈ మన జాతక పరిశీలన ద్వారా వీళ్ళ జీవితంలో వ్యసనాలు అనేది రాసి పెట్టుంది అనే విషయం మనం కనిపెట్టొచ్చా ముందే? ఎస్, కనిపెట్టచ్చండి. అవునా? వాడు ఎంత పతివ్రత అయినా కానీ రాహు ఉన్న స్థానాన్ని బట్టి వాడు ఖచ్చితంగా, అంటే వీడు మందు తాగుతాడు, వాడు సిగరెట్ తాగుతాడు, వాడు భయంకరంగా ఎంజాయ్ చేస్తాడు, విశృంఖలంగా శృంగార చర్యల్లో పాల్గొంటాడు, పరమ నీచ్ కమీనే పనులన్నీ చేస్తాడని చెప్పేసి చెప్పేది నేను ఎంతో మందికి చెప్పాను అట్లా. కొంతమంది తాగుతారా అంటే లేదు గురూజీ నిజం చెప్పు నాకు ఇక్కడ అర్థం
అప్పుడప్పుడు అంటారు. ఆ! మరి అదే. ఇంగేదేంది ఇంగ అది. అప్పుడప్పుడు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి. సో, రాహు అంత ఈజీగా చెప్పేస్తాడు. ఆ! అసలు ఒక వ్యక్తి ఇట్లాంటి వాటికి వాడు అడిక్ట్ అయితాడా లేదా అనేది రాహు ద్వారా ఈజీగా కనిపెట్టేయచ్చు. ఓకే. జాతకులు కొన్నిసార్లు చెప్పకపోయినా నేనే చెప్పేస్తుంటా. అవునా? మీరు తాగుతారు గదా! అంట. అంటే లేదు, లేదు, లేదు. ఎప్పుడైనా ఒకసారి గురూజీ సోషల్‌గా అంటారు. సోషల్ లేదు, సైన్స్ లేదండి. వాడు ఫుల్ తాగుతా అంటాడనమాట. సో, అది మనం ఈజీగా కనిపెట్టొచ్చు. ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలకంతా కూడా రాహు ఎఫెక్ట్. ఓకే. ఓకే. హ్మ్. ఇప్పుడు ఈ ఈ మాయాజాలంలో చాలామంది సినీ తారలు గూడా చిక్కుకున్నారు. అంటే వాటిని ప్రమోట్ చేస్తూ. హ్మ్. హ్మ్. వాళ్ళకి ఆ దుర్బుద్ధి ఎలా వస్తది గురుగారు? అంటే అంటే ఇక్కడ ఒకటే సార్. నేను అప్పటి నుంచి రాహు గురించే చెప్తున్నాను. అవును. వాళ్ళ దశల్లో కూడా ఈ ఇట్లాంటి కార్యాల ద్వారా ధన ఆదాయం సంపాదించాలి అనే థాట్ ప్రాసెస్ కూడా రాహువే జనరేట్ చేస్తాడు వాళ్ళకి. సో, ఓకే. కాబట్టి వాళ్ళ జాతకాల్లో కూడా ఇలాంటి థాట్స్ జనరేట్ అయినప్పుడు ఆ! ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. ఓకే. ఓకే. అట్లా గెలిచే వాళ్ళ జాతకాలు ఎలా ఉంటాయి గురూజీ? ఈ బెట్టింగ్స్‌లలో? దానికి రాహువేనండి. ఆ! సార్ మొత్తం అండర్ హిస్ కంట్రోల్ అండి. అబ్బా! ఆయన బాగుంటే చాలా బ్రహ్మాండంగా ఇచ్చేస్తాడు. మీకు ఒక 2, 3 ఎపిసోడ్స్ బ్యాక్ అనుకుంటా ఒకరి గురించి చెప్పాను నా క్లయింట్. కోనసీమ నుంచి. హ్మ్. ఎప్పుడు బెట్టింగ్ ఆడినా గెలుస్తాడు. ఎప్పుడు బెట్టింగ్ ఆడేది నెలకొకసారి ఆడతాడు. 1,00,00,000 ఎంతనో పెడతాడు. చాలా అద్భుతంగా డబ్బులొస్తాయి. నేను ఆ జాతకంని చూసి ఆశ్చర్యపోయా. ఆ! చూస్తే రాహు చాలా అద్భుతంగా ఉన్నాడు. అప్పుడు అర్థమైంది ఓకే. రాహు ఇస్తే అలా ఇస్తాడు అని. ఓకే. చేస్తే ఇలా చేస్తాడు నెగెటివ్. ఓకే. సో, అంటే కాబట్టి ఇట్లాంటి అదృష్ట జాతకం రావాలంటే రాహు ఏ గదిలో ఉండాలి? రాహువు కంటే ఇక్కడ రాహు దశమంలో ఉండొచ్చు. ఆ! లేదా సిక్స్త్‌లో కూడా ఉంటూ, అచ్చా! నవమ స్థానంలో మంచి శుభగ్రహం ఉంటే ఇట్లాంటి ఫలితాలుంటాయి. ఓహో! హ్మ్. ఆ! అలా. ఓకే. అట్లాగే ఈ బెట్టింగ్ యాప్‌ల బారిన పడి గావచ్చు, అప్పుల పాలయ్యి గావచ్చు, చాలామంది ఆత్మహత్య చేసుకుంటారు. హ్మ్. వీళ్ళ జాతకాలు ఎలా ఉంటాయి? వీళ్ళకి ముఖ్యంగా సార్ చంద్రకేతు, చంద్ర రాహు ఓకే. అండ్ సమ్‌టైమ్స్ శని. ఓకే. వీళ్ళతోటే వాళ్ళ యొక్క ఈ ఆత్మహత్యలనేవి ముడిపడి ఉంటాయన్నమాట. ఆ! ముఖ్యంగా చంద్రునితోటే ఇదంతా వస్తుంది. ఓకే. ఎవ్వరైనా జీవితంలో ఆత్మహత్య చేసుకుంటున్నారు అంటే చంద్రగ్రహ ప్రభావం ఖచ్చితంగా అంటే ఉంటుంది. ఆ! సో, కాబట్టి చంద్రానికి సంబంధించిన ఆ జాతకుల యొక్క దాని ప్రకారము వాళ్ళ ఆత్మహత్య అనేది చేసుకుంటూ ఉంటారు. ఓకే. ఓకే. హ్మ్. రైట్. రైట్ గురుగారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరేదైతే అనుసరిస్తున్న ఈ వామాచార పద్ధతి ఉందో హ్మ్. దాని మీద ఇంకా విమర్శలు ఎక్కువయ్యాయి. హ్మ్. అంటే మీరు చాలా సార్లు సమాధానం చెప్తూ వచ్చారు. అయినప్పటికీ గూడా ఈ పంచమాకారాల్లోని మైథునం అనే దాని గురించి విస్తృతంగా చర్చ జరుగుతోంది. అంటే మైథునం చేస్తూ పూజ చేయడం ఏంటి? ఇదేం ఆచారం? ఇదేం పద్ధతి? అసలు హిందూ మతాన్ని మీరు గౌరవిస్తున్నారా? అవమానిస్తున్నారా దాకెళ్ళిపోయింది. దీనికి ఏం సమాధానం చెప్తారు? మైథున క్రియ చేయడం వాళ్ళు చూసారా అండి? ఎవరన్నా హ్మ్. అడిగేవాళ్ళు? అంటే కర్ణాకర్ణికి చాలా మంది చెప్తున్నారు. మైథున క్రియ అనేది జరిగేది ఒకప్పుడు. ఆ! ఒకప్పుడు. ఇప్పుడేం కాదు. ఇప్పుడు ఒకప్పుడు బాల్య వివాహాలు జరుగుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్నాయా? మరి ఇంకా దాని బాల్య వివాహాల గురించి మాట్లాడతామంటే ఎట్లుంటది? ఆ! హాస్యాస్పదంగా ఉంటుంది. ఓకే. ఈ మైథున క్రియల గురించి కూడా అట్లనే. ఆహా! మైథున క్రియ ప్లేస్‌లో కొన్ని తంత్ర విద్యల్లో దాని గురించి ఉండడం వాస్తవమే. ఆ! కానీ దానిలో ప్లేస్‌లో కొన్ని రకాల ఐటెమ్స్‌ని పెట్టి ఆ! రీప్లేస్ చేసి పూజా విధి విధానం అనేది చేయడం జరుగుతుంది. ఓకే. ఇది మనకు 1800 సంవత్సరంలో 1800 సీఈలో నారాయణన్ గారు అనే ఒక అస్సామీ పండా ఉండేవాడనమాట. ఓహ్! ఆయన పూర్వపు కాలపు ఈ తంత్ర విద్యలో చాలా మార్పులు చేసి, ఈ పాయింట్ ఎక్కడా చెప్పలేదు చూడండి. అచ్చచ్చా! ఓకే. ఎవరు చెప్పలేదు. అవును. 1800 దశకంలో పూర్వపు కాలపు విధి విధానాలన్నీ ఆయన కొంచెం కట్ చేసి, ఈయన కొంచెం సరికొత్త పంతాని, సరికొత్త పూజా విధిని ఈయన ఏర్పాటు చేశారు ఓకే. తంత్రంలో. అప్పటినుంచి 1800 నుంచి ఇవన్నీ కట్ అయిపోయి కొత్తగా రూపాంతరం చెంది కొత్త కొత్త విధి విధానాలతో వచ్చింది తంత్రం. సో, ఓకే. కాబట్టి అదంతా ఏన్షియంట్ టైమ్స్‌లో. ఇప్పుడు ఎవరన్నా చేస్తున్నారా అంటే అది వాళ్ళ యొక్క ప్రత్యేకమైన వాళ్ళ సెక్సువల్ డిజైర్ తీర్చుకోవడానికో, దేనికో వాళ్ళు చేస్తుండొచ్చు. అంతే. బట్ ఈ రైట్‌లో ఉన్న పూజా విధి విధానాలు అలాంటివేం లేవు. దానిలోకి రీప్లేస్‌మెంట్‌గా
హైబిస్కస్ ఫ్లవర్స్, మందారం పూలు వాడడం అనేది జరుగుతుంది. ఓకే. రైట్ గురూజీ. ఇప్పుడు ఈ యొక్క వామాచార పద్ధతులకి రాజధాని అంటే కామాఖ్య ఆలయం. అస్సాంలో. తంత్రాలు. తంత్రానికి మొత్తానికి రాజధానిలాగా హ్మ్. చెప్పుకుంటారు కామాఖ్యని. అక్కడ నరబలులు గూడా జేస్తారా గురూజీ? లేదండి, చెయ్యరు. ఆ! చెయ్యరు. ఎందుకంటే నేను పంచబలి, దశబలి చూసాను. నేను గూడా వచ్చి హ్మ్. చూసాను. దున్నపోతుని బలిస్తారని తెలుసు కానీ, రహస్యంగా నరబలి జేస్తారని నేను విన్నాను. అంటారండి. వార్తలైతే ఉన్నాయి. కానీ చెయ్యరు. అంటారు చేస్తారు అని అంటారు. ఆ! కానీ నాకు తెలిసి చెయ్యరు. ఓకే. ఒకప్పుడు ఆదిశంకరాచార్యుల వారి టైంలో చేసేవాళ్ళంట. హ్మ్. ఆదిశంకరాచార్యుల టైంలో చేస్తా ఉన్నప్పుడు ఆదిశంకరాచార్యులు అక్కడికెళ్ళి అమ్మవారితో పోట్లాడాడంట. ఆ! ఈయన మామూలుగా ఎక్కడికి వెళ్ళి శ్రీచక్రం ప్రతిష్టాపన చేయడము, అవును. శాంతి చేయడం చూస్తూ ఉంటాం గదా! అవును. అక్కడికి గూడా వెళ్ళి ఈయన శాంతి పరిహారాలు చేద్దామని చెప్తే అమ్మవారు ససేమిరా అన్నారంట. ఆ! అంటే ఈయన ఎందుకు అంటే, ఈయన బలులు ఆపడానికి ట్రై చేస్తే అమ్మవారు ఇక్కడ బలులు ఆపడం కుదరదు. ఈ బలులు నా కోసం కాదు. నా దగ్గర ఉన్న సేవకులు భూత్, ప్రేత్, పిశాచాలుంటాయి. వాళ్ళకి కూడా మెయింటెనెన్స్ ఉంటుంది. ఓహో! ఇప్పుడు ఇచ్చే బలులన్నీ వాళ్ళ కోసం. అచ్చచ్చ! నేనేదో తిని సాటిస్ఫై చేయడం కోసం కాదు. ఇప్పుడు మీరు ఈ సంస్థలో ఉన్నారంటే మీ కింద ఎంతోమంది ఉంటారండి. అవును. మీరు తిన్నా తినకున్నా వాళ్ళని మనం పెట్టాలిగా. అవును. యాహ్! అమ్మవారు ఇదే కాన్సెప్ట్ చెప్పారంట. అబ్బా! మీరనుకుంటున్నారు నేనేదో రక్తదాహం అది ఇది అని. కాదు. నా కింద ఉన్న నా గణాల్ని నేను చూసుకోవాలి. నేను ఇదైనా గానీ వాళ్ళు భూత్, ప్రేత్, పిశాచాలు వాళ్ళు. అవును. వాళ్ళకి నేను సాటిస్ఫై ఈ బలులన్నీ వాళ్ళకెళ్తాయి. నరబలి అయితే స్టాప్. కానీ ఇక్కడ బలులు ఆపే ప్రసక్తే ఉండదని జెప్పారంట. సో, హ్మ్. అప్పటి నుండి ఆదిశంకరాచార్యుల వారు చెప్పినా కూడా బలులైతే కొనసాగుతానే ఉన్నాయంటే ఇంక మీరు కామాఖ్య దేవి అబ్బా! యొక్క ఆ! శక్తిని అర్థం జేసుకోండి. రైట్. అంటే తాంత్రికులు, మాంత్రికులు అక్కడ రహస్యంగా సమావేశమై మానవాళికి చేయకూడని చాలా రకాల పూజలు అక్కడ చేస్తారని గూడా సీక్రెట్‌గా చేస్తారని గూడా నేను విన్నాను. ఏం లేదండి. అలాంటివేం లేవు సార్ అట్లా. ఆ! ఏం చేస్తారండి మానవాళికి? ఆ! ఏం చేసేకుంది మానవాళికి? అట్లాంటివేమీ లేవండి అక్కడ. ఆ! ఏదైనా మంచి చేయడానికి ప్రయత్నం జరుగుతుంది గానీ, ఆ! అలా ఇది చేయడానికైతే కాదు. ఓకే. హ్మ్. ఏముండదక్కడ. హుహు. రైట్. ఇప్పుడు మీ సాధనలో రహస్యాలుంటాయా ఏమన్నా? సాధనలు ఉంటాయండి. రహస్యాలేం లేవు. ఆ! రహస్యాలు అట్లేం లేవండి. ఆ! సాధనా విధి విధానాలు ఉంటాయంతే. ఓకే. గొప్ప చెప్పుకోదగ్గ రహస్యాలు అట్లేముంటాయి. అయినా అవి గుప్త విద్యలు కాబట్టి కొన్ని చెప్పం ఔట్ ఎగ్జాక్ట్‌లీ. సైడ్. గుప్త విద్యలు గుప్త గాబట్టి విద్యలు కాబట్టి కొన్ని చెప్పలేం కూడా. ఓకే. ఓకే. హ్మ్. రైట్. సరే ఇప్పుడు ఈ ఉగాదొచ్చింది. ఈ ఉగాది నుంచి గ్రహస్థానాలు మారుతున్నాయంటున్నారు. దానివల్ల మనుషుల జీవితాల్లో ఏమన్నా మార్పులొచ్చే అవకాశాలున్నాయా? నిజం చెప్పనా అండి? నేను నిజంగా పంచాంగాన్ని ఈ ఈ భయంకరమైన మార్పుల్ని నేనైతే పెద్ద పట్టించుకోను. ఆ! నాకు చాలామంది అడుగుతుంటారు, పంచాంగం ఉగాదికి ఏమైతుంది అది ఇది అని. ఆ! నిజం చెప్పాలంటే నాకది పెద్ద బోరింగ్ టాపిక్ లాగా అనిపిస్తుంటుంది. అవునా? హ్మ్. ఆ! నేను కూడా ఒక 2, 3 సార్లు వారఫలాలు చెప్పి చూసాను. నాకు ఎందుకో ఈ ఇంట్రెస్ట్ రాదు. హ్మ్. జాతకాలు చూసినంత ఇంట్రెస్టు ఆ పంచాంగం అవన్నీ చదవాలంటే నాకు విసుగొస్తదనమాట. హ్మ్. కాబట్టి ఈ పంచాంగము, ఈ రాశికి ఇది జరుగుతది, ఆ రాశికి అది జరుగుతది. వీనికి తలకాయ పగులుతది, వీనికి కాలిరుగుతది, అవును. వీనికి ఆదాయం ఇది, వ్యయం ఇది. సో, ఇదంతా నాకు తెలిసి బోరింగ్ టాపిక్ అండి. ఓకే. జాతకం చూడకమంటే ఎంత టైమైనా స్పెండ్ చేస్తా. ఆ! ఇట్లా వారఫలాలు దీనిల మీద నాకు ఇరిటేషన్ అంటే గ్రహాల వస్తదండి. ప్రభావం అనేది జాతకం కిందకే వస్తది గదా! ఖచ్చితంగా ఉంటుందండి. ఆ! కానీ ఈ ఉగాది కాన్సెప్ట్‌లో చేసే ఈ జ్యోతిషుల అది హడావుడి అవసరం ఉంటుంది లేదు. చూడండి. అవునవును. అది నాకెందుకో పెద్ద కంఫర్ట్ ఉండను నేను దాన్లలో. ఓకే. ఎందుకంటే ఆఫ్‌కోర్స్ దాని మీద చాలా జనాలు ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. వింటారు. అది ఓకే. అంటే ఈ యొక్క షష్టగ్రహ కూటమి అదొకటొచ్చింది. దానివల్ల మరొక్కసారి కరోనా లాంటి ఒక ప్రమాదం రాబోతుంది అనే వార్తలు చూసాము. చాలా మరణాలు జరుగుతాయి. చాలా భయంకరంగా ఉంటదని. నిజమా? అలాంటి అవకాశం ఏమన్నా ఉందా? సరే ఇప్పుడు షష్టగ్రహ కూటం వలన ఏదేదో జరుగుతుందని చెప్తున్నారు గదా! ఈ జ్యోతిష్యులే షష్టగ్రహ ఇట్లాంటివి 144 సంవత్సరాలకు ఒకసారి వస్తది. 365 సంవత్సరాలకు ఒకసారి వస్తది అని ఏవేవో అన్నీ చెప్తానే ఉంటారు. అవును. అవి ఎంతవరకు జరిగినాయనే దానిలో కూడా పెద్ద క్లారిటీ లేదు. ఓకే.
ఎక్కడో సునామీ వస్తే ఓకే ఇది నేనే సునామీ వస్తుందని ముందే చెప్పినాను అంటారు ఇక్కడ ఎవరో ఒకడు. ఆ! సో కాబట్టి సార్ ఇట్లాంటివన్నీ విని విని నాకు నిజంగా బోర్ కొట్టిందనమాట. ఓకే. కాబట్టి షష్టగ్రహాలు వచ్చినా, నవగ్రహాలు అష్టగ్రహాలొచ్చినా ఒకటే రాశిలో వచ్చినా నేను బేసిక్‌గా పట్టించుకునేది అంటే మీరు గ్రహాలు నమ్ముతారు కదా! నేను మిమ్మల్ని సార్ నో, అడగట్లా. నో, నో, నో. మీరు గ్రహాలు నేను నమ్ముతారు కదా! గ్రహాలు నమ్ముతానండి. ఆ! నా నవగ్రహ పూజలు కూడా నా చేయమని చెప్తారు. సబ్జెక్టులో నేను ఐయామ్ డీలింగ్ విత్ హ్యూమన్ బీయింగ్స్. అవును. ఈ ప్రపంచానికి ఏదైతుంది అరిష్టాలొస్తాయనే వాటి మీద నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు సార్. అచ్చా! ఓకే. ఓకే. అరిష్టాలొస్తారని లేదంటే ఏదన్నట్లుంటుంది నాకి. ఓకే. నాకు మేజర్ కాన్సంట్రేషన్ జాతకాలు. మనుషులు, ఆ! జాతకాలంతే. అక్కడేవో వస్తాయి, ఇక్కడేవో ఇవి వస్తాయి. నాకేం పెద్ద ఇది ఉండదు. హ్మ్. ఎందుకంటే నాకున్న టైంలో ఇక్కడ ఈ జాతకాలు చూడడానికే సరిపోతుంటుంది. ఓకే. నాకు అడుగుతుంటారు నా ఛానల్‌లో షష్టగ్రహ వీడియో చేయండి, ఆ వీడియో చేయండి అని. అవును. అవును. కొన్నిసార్లు ఊరికే పోస్టులు పెడతా ఉంటా వీడియో వస్తుందని. ఓపిక, ఇంట్రెస్ట్ ఉండదు నాకి. సో, కాబట్టి నేను వాటి మీద నుంచి పెద్ద లీస్ట్ బాదర్ సార్. నేనేం పట్టించుకోను అవన్నీ. ఓకే. ఈ ఒక కామాఖ్యకి, వామాచారానికి అలాగే మన అఘోరాలకి ఏమన్నా సంబంధం ఉందా? నో సార్. కామాఖ్య, వామాచారం ఓకే. హ్మ్. అఘోరా నాట్ ఓకే. అఘోరాలకి అక్కడికి సంబంధం లేదు. ఓకే. అఘోరా కల్టు అనేది కంప్లీట్‌గా అది వేరే సార్ అది. ఆ ఆ! సబ్జెక్ట్‌ని దీంట్లో మిక్స్చర్ చేయలేము. అవునా? ఓకే. కానీ మనం అనుకుంటాం కామాఖ్య, కామాఖ్య, కామాఖ్య అని. కామాఖ్య స్వరూపంలో అక్కడ నిజంగా మనం అక్కడ 3 రకాలుగా కొలవబడుతది అమ్మవారు. కామాఖ్యాదేవిగా, హ్మ్. కామాఖ్య కామేశ్వరిగా, కామేశ్వరి కామాఖ్యగా. ఇలా 3 రకాలుగా కొలవబడతా ఉంటుందక్కడ. చాలామందికి ఈ విషయం తెలీదు. అవును. ఇప్పుడు ఎంతోమంది కామాఖ్య వెళ్తున్న పండితులు, జ్యోతిష్యులకు కూడా ఈ 3 ఫార్మ్స్‌లో అమ్మవారు కొలవబడుతుందనే విషయం వాళ్ళకి తెలీదు. అవును. అసలు ఏ ఫార్మ్ ఎందుకు కొలుస్తారనేది కూడా వాళ్ళకి తెలీదనమాట. సో, ఈ అఘోరా కల్ట్ అవేమి ఉండవండి. ఆ! ఈ డిఫైనేషన్‌లో అమ్మవారు ఇక్కడ 3 ఫార్మ్స్‌లో కొలవడం అనేది కామాఖ్య అంతా ఆమె చుట్టూనే తిరుగుతా ఉంటుంది. ఈ ఓకే. అఘోరాల కల్ట్‌కి అక్కడికి సంబంధం లేదు. రైట్. అట్లాగే కామాఖ్యలో అంబుబాచి ఫెస్టివల్ ఒకటి అవునండి. చేస్తారంట కదా! ఏంటి దానికి కొన్ని లక్షల మంది వస్తారు ప్రపంచవ్యాప్తంగా అన్నారు. ఏంటి దానికి అంత విశిష్టత? అంబుబాసి మేళా అంటారు సార్ అది. ఆ! ఇప్పుడు జూన్, జూలైలో వస్తుంది. హ్మ్. అమ్మవారికి ఋతుస్రావం అవుతుందనమాట. ఓకే. సంవత్సరంలో 3 రోజులు. ఆలయాన్ని కంప్లీట్‌గా బంద్ చేస్తారు 3 డేసు. బాగా సెలబ్రేషన్స్ జరుగుతాయి మనకు. 3 డేస్ భక్తులంతా మేల్కొని నైట్ అంతా అమ్మవారికి మంచి మంచి భజనలతో ఇట్లా ఆ! చేస్తా ఉంటారు. ఓకే. అట్ ది సేమ్ టైమ్ ఎంతోమంది తాంత్రికులు అక్కడికొస్తారనమాట. ఎందుకంటే ఆ టైంలో చాలా అత్యద్భుతమైన ఎనర్జీ ఉంటుంది అమ్మవారిది. హ్మ్. వీళ్ళు ఒక రకమైన అమ్మవారి ఆ జపం చేసి కొంచెం ఆ శక్తిని ఎనర్జైజ్ చేసుకోవడానికి ఓకే. అంబుబాసి మేళాకొస్తారు. అప్పుడు అఘోరలు, నాగసాధువులు కూడా వస్తారు. అప్పుడొస్తారు వీళ్ళు. అచ్చా! అచ్చా! అది అంబుబాసి మేళా అంటే. హ్మ్. అమ్మవారి యొక్క ఋతుస్రావం అయ్యేదనమాట. ఓకే. సో, చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే. అంటే దాన్ని ఆ క్లాత్ గూడా తీసుకొని రావడం చాలా పరమ పవిత్రం అని అవునండి. అది అంటారు గదా! హ్మ్. నిజంగా ఏముంటుందక్కడ? ఇప్పుడు ఆ ఋతుస్రావం అవుతుంది కదా సార్ అమ్మవారి మండలము, యోని మండలము. అయిన తర్వాత అక్కడ పండా వెళ్ళి కళ్ళు క్లోజ్ చేసుకుంటే 3 డేస్ తర్వాత క్లోజ్ చేసుకొని అక్కడ ఉన్నవన్నీ తీసేస్తారనమాట. తీసేసి వీళ్ళు కళ్ళు గంతలు కట్టుకొనే చేస్తారు ఇదంతా. హ్మ్. ఎందుకంటే అమ్మవారి యోని మండలం అవునవును. చూడడానికి ఆ! లేదు. కాబట్టి అక్కడ లోపడున్న అర్చకులు గూడా, పండాలు గూడా హ్మ్. అది క్లాతేసి ఆ రక్తమంతా ఇలా ఇది చేసేసి పక్కకి పిండేసి అది రక్తమా? అమ్మవారి రక్తము. ఆ! హ్మ్. పిండేసి ఆ క్లాతేసేసి ఆ క్లాత్ అంతా తడుస్తుంది కదా! దాన్ని రక్తవస్త్ర అంటారనమాట. ఆహా! ఆ రక్తవస్త్ర అంటారు. ఆ వస్త్రాన్ని భక్తులకి కొంచెం 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 ఇస్తారు. ఓకే. అదృష్టం ఉన్న భక్తులకు దొరుకుతుందది. ఓకే. రైట్. ఈ మధ్య మీరు సినీవాలి అనే ఒక దేవత గురించి చెప్పారు. ఎవరా హ్మ్. దేవత? ఏమా కథ? సినీ వాలి దేవత నా ఛానెల్‌లో చెప్పానండి. అవును. యాహ్! ఆమె చతుర్దశి ప్లస్ అమావాస్య వచ్చినప్పుడు కొలవాల్సిన దేవతనమాట. ఆ! ఆమెను విష్ణు దేవత అంటాం. విష్ణు దేవత. అంటే మనకు శ్రీ మహావిష్ణువు తెలుసు. అవును. ఈమె శ్రీ మహావిష్ణువు యొక్క కంప్లీట్ స్త్రీ స్వరూపం. ఓహ్! ఈమె దేవతలకే సంతానం ఇచ్చే దేవత ఈమె. ఇప్పుడు అబ్బబ్బబ్బా! మానవులు సంతానం లేదు అని లబలబా మొత్తుకుంటారు. అవును.
అట్లాంటి దేవతలకు సంతాన భాగ్యం కావాలనుకున్నప్పుడు ఈ సినివాలి దేవతను కొలుస్తారనమాట. సో, అట్లాంటి దేవతను కొలవడం ద్వారా చతుర్దశి అమావాస్య వచ్చినప్పుడు ఆ! ఆమెను కొలవడం ద్వారా అత్యద్భుత ఫలితాలు ఉంటాయనమాట. ఆమెని సినివాలి దేవత అంటారు. ఓకే. హ్మ్. అది. అట్లాగే మీరు శ్రీలంక జ్యోతిష్యం అని చెప్పారు మీ ఛానల్‌లోనే. ఏంటది శ్రీలంక నా జ్యోతిష్యం? ఛానల్‌ని బాగా ఇది ఆ! చేసినట్టున్నారు మరి మీరు. ఇగ మిమ్మల్ని ఫాలో అవ్వాలిగా మేము. శ్రీలంక జ్యోతిష్యం మీద చేద్దామనుకున్నాను సార్ కొంచెము. హ్మ్. నాకు టైం కుదరలేదు. ఆ! అచ్చచ్చా! అది కొంచెం నాడీ జ్యోతిష్యం మిక్సింగ్ అయ్యి ఆహాహా! శ్రీలంక జ్యోతిష్యం అనేది కొంచెం మనలాగే ఉంటుంది. కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఓకే. కానీ నాకు టైం కుదరక నేను అది చేయలేకపోయాను. ఓకే. ఇంకొక విషయం చెప్పారు మీరు. నాకంటే విచిత్రంగా అనిపించింది. అంటే పూర్వజన్మలో మీదేంటి? హ్మ్. వచ్చే జన్మలో మీదేంటి? ఓకే. తర్వాత ఏ దేశంలో పుడతారు? ఏ ప్రాంతంలో పుడతారు? ఎలా పుడతారో కూడా నేను చెప్తా అంటున్నారు మీరు. సాధ్యమా అట్లా? సాధ్యమంటే మన గ్రంథాల్లో ఉండేదే చెప్తున్నాను సార్ నేను. ఆ! చూడండి ఏ ఏ ప్రదేశాల్లో పుడతారు అనేది గూడా మనకు శాస్త్రం ప్రకారం మనం తెలుసుకోవచ్చు. ఆహా! అంటే శాస్త్రంలో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారమే తెలుసుకోవచ్చు. మనమేం క్రియేట్ చేసేది కాదు. ఓకే. పంచమ స్థానాన్ని బట్టి రాబో జన్మలు ఎలా ఉంటాయి? కొన్ని కొన్ని గ్రహాలను బట్టి ఏ డైరెక్షన్స్‌లో ఎట్లాంటి ల్యాండ్స్‌లో పుడతారు అనేది ఉంటుందండి. ఆ! అది మెయిన్. రైట్. ఈ మధ్య చాలా మంది విదేశాల్లో సెటిల్ అవ్వాలని అనుకుంటున్నారు. సో, ఆ యోగం ఉందా లేదా చెప్పొచ్చా? చెప్పొచ్చు సార్. ఆ! విదేశాల్లో సెటిల్ అవ్వాలంటే ఇక్కడ మనం డిఫరెంట్ కొన్ని యాంగిల్స్ చూసుకోవాల్సుంటుంది. ఒకటి విదేశీ యానము, తర్వాత విదేశాల్లో సెటిల్ అవ్వడము, హ్మ్. విదేశాలకు వెళ్ళి తిరిగి రావడము. ఓకే. ఇలా 3 రకాలుగా చూసుకోవాల్సుంటుందనమాట. ఓకే. విదేశాల్లోనే పక్కాగా సెటిల్ అవ్వాలి అంటే స్థిరపడాలా? ఆ! అంటే వాళ్ళకు చతుర్థ స్థానము, వ్యయస్థానము, రాజ్యస్థానం బాగుండాలి. ఓహో! ఒకవేళ వాళ్ళు ఇండియాకి రిటర్న్ వచ్చి ఇక్కడే సెటిల్ అవుతారంటే, మనకు వ్యయస్థానంలో మనకు శుభగ్రహాలు ఉన్నాయనుకోండి, కొన్నిసార్లు వాళ్ళు ఫారిన్ ల్యాండ్‌లో సెటిల్ అవ్వలేకపోతారు. ఓకే. అంటే ఏదో ఒక్క గ్రహం ఉంటేనే కాదు, ఎంటైర్ హోరోస్కోప్ చూస్తే అర్థమవుతుంది. అచ్చచ్చా! సో, ఇలా మనం వాళ్ళు అక్కడ ఉంటారా, ట్రావెలింగ్‌లో ఉంటారా, వచ్చేసి ఇండియాకొచ్చేస్తారా అనేది చెప్పొచ్చనమాట. ఓకే. ఓకే. రైట్ గురుగారు చాలా మందిలో ఒక నైరాశ్యం ఉంటది. చాలా పూజలు చేస్తాము. చాలా వ్రతాలు చేస్తాం. అయినా కూడా సక్సెస్ సాధించలేకపోతున్నాము. పొద్దున్న లేస్తే ఆహ్, దేవుని దేవుడిని నమస్కరిస్తూ రాత్రి పడుకునే ముందు కూడా నమస్కరిస్తారు. లైఫ్‌లో ఎలాంటి మార్పు ఉండదు. ఏంటి కారణం ఏంటంటారు అట్లా? ఇది కర్మ సార్ మేజర్‌గా. ఓకే. ఈ కర్మని తప్పించాలంటే చాలా భయంకరమైన జపాలు ఇవన్నీ చేసుకోవాల్సుంటుంది. ఆ! తంత్రం పరంగా మనం చిన్నమస్తాదేవిని కొలవడం ద్వారా ఫస్ట్ ఈ పూర్వజన్మ కర్మను తొలగించుకోవచ్చనమాట. ఓకే. అందుకే ఎంత చేస్తున్నా అసలు రిజల్ట్ వస్తానే ఉండదు వాళ్ళకి. ఆ! భయంకరమైన పూజలు చేస్తారు. చేతుల్లో అవి ఏవేవి కర్పూరాలేసుకొని వెలిగిస్తారు. అవును. మోకాళ్ళతో ఎక్కుతారు. ఆ! రక్తం వచ్చేలాగా తిరుగుతారు. ఇంకా కొంతమందిని చూసానండి నేను. అది చైన్‌లతో కొట్టుకుంటారనమాట వాళ్ళు. అవును. హ్మ్. మరి ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు రావడం లేదు అంటే, పోయిన జన్మలో ఏదో మీరు భయంకరమైన పాపం అనేది చేసింటారనమాట. ఓకే. సో, అవన్నీ మనకు తెలీదు కదండీ సార్. సో, కాబట్టి ఆమెకు తెలుసు. ఎవరికి? మదర్ గాడెస్‌కి తెలుసు కాబట్టి, ఆమె ఎప్పుడు ఇవ్వాలనేది వెయిట్ చేసి మనకి ఇవ్వాలా వద్దా డిసైడ్ చేస్తుంది. ఓహ్! అంతవరకు వీడు అనుభవించాల్సిండేదే. ఓకే. ఓకే. మీరు గుత్తిలో తారామతి పూజ అని రెగ్యులర్‌గా చేస్తుంటారు. తారాదేవి పూజ అని. దశమహా విద్యలు చేస్తా ఉంటాను సార్. అసలు ఇప్పుడు మొత్తం ఆ! మే 12 చేస్తున్నాను. తారాదేవి పూజ ఆహా! ఆ! చేస్తున్నాను. వామాచారంలో చేస్తున్నాను. ఓకే. ఏంటి దాని ప్రత్యేకత? తారాదేవి పూజ చేయడం ద్వారా గురుగ్రహ దోషాలు ఉన్న స్త్రీలకు ముఖ్యంగా వివాహ స్థానం సరిగ్గా లేకపోయినా, భర్త భర్త రాకపోయినా, లేదా సరియైన భర్త రావాలన్నా, కిడ్నీసు, లివరు, షుగరు ఆ! ఇట్లాంటి వ్యాధిగ్రస్తులు వాటి నుంచి బయటపడాలన్నా, ఆ! పాజిటివిటీ జనరేట్ అవ్వాలన్నా తారాదేవి పూజ చేసుకోవచ్చు. ఓకే. అందుకు నేను నా క్లయింట్స్ కోసం తారాదేవి పూజ చేస్తున్నాననమాట. హుహుహు. ఎవరైనా రావచ్చా? ఎక్కడి నుంచైనా లేదండి. మేము కొంచెం ఎన్రోలింగ్ ఫీజ్ పెట్టాము. అచ్చా! అది కట్టి ఎందుకంటే మాకు ఆ రోజు ఇంకా వాళ్ళకి ఫుడ్డు అంతే గదా! ఇవన్నీ అరేంజ్‌మెంట్స్ ఉన్నాయి కదండీ. బలులుంటాయా? ఆ రోజు అమ్మవారికి సంబంధించిన ద్రవ్య పదార్థాలు కొన్ని ఉంటాయి. అవి సమర్పిస్తాం. అచ్చచ్చచ్చ! ఓకే. సో, గురుగారు
ఈ మధ్య నేను మీ వాట్సాప్ స్టేటస్ చూసా. హ్మ్. అసలు భూత పురాణం మొత్తం అక్కడ మీ వాట్సాప్ స్టేటస్‌లో టాయ్స్, సెక్స్ టాయ్స్, హ్మ్. మీరు పటాయాలో ఆ! బ్యాంకాక్‌లో చేసిన అరాచకాలు, ఘోరాలు, నేరాలు అన్నీ చూసాం మేము. మీరు ఒక అమ్మవారి సేవకులు, ఆ! తంత్ర విద్యల్లో ఆరితేరిన వాళ్ళు. మీకు ఇవేం పనులు మీకు ఇట్లా చేయొచ్చా మీరు? మీరు చెప్పే ఇంట్రడక్షన్ అరాచకాలంటే నేనేం చేశాను సార్ అక్కడ? ఏం చేయని మీరు చేయని అరాచకం ఏంటి చెప్పండి? ఆ బొమ్మలేంటి? వాటితో మీరు ఆడుకోవడం ఏంటి? నేను వెళ్ళినప్పుడు అక్కడ నేను ఆ కల్చర్‌ని చూసానండి. చూసి మన వాళ్ళకంతా చూయిద్దామని జెప్పి నా స్టేటస్‌లో ఆహా! పెట్టుకున్నానంతే. ఓకే. నేనెక్కడైనా నేనేం తప్పేం చేయలేదు. ఆ! అంటే ఉపాసకులు అది పక్కన బెట్టేస్తే, నేను జస్ట్ ఒక ఆస్ట్రాలజర్‌ని మాత్రమేనండి. ఓకే. సో, కాబట్టి ఇది ప్రొఫెషన్ పక్కన బెట్టేస్తే నా లైఫ్ నాకంటూ ఉంటుంది. ఓకే. సో, నేను హ్మ్. నాతో నేనైనా గడుపుకోవాలి. ఓకే. కొంచెం అటు ఇటు తిరగాలి ప్రపంచం. నాకు కొన్ని కోరికలున్నాయి. సో, అందులో అలా బ్యాంకాకెళ్ళినప్పుడు, అలాంటి షాప్‌కెళ్ళినప్పుడు ఆ! ఇలాంటివన్నీ మనకు కనపడ్డాయన్నమాట. అవి ఓకే. నేను స్టేటస్ పెట్టడం జరిగింది. ఆ! చాలామంది చూసారనమాట. ఓకే. అంటే అక్కడ నాకు కొందరు ఫ్రెండ్స్ చూసారు మిమ్మల్ని. హ్మ్. హ్మ్. వాళ్ళు మీ ఇంకా అరాచకాలు కొన్ని చెప్పారు అమ్మ నాకు. బాబోయ్! నేను అరాచకాలేం అంటే మీరు చేయలేదండి. ఆ వాకింగ్ స్ట్రీట్‌లో యాహ్! తిరిగినట్టుగా, వాకింగ్ స్ట్రీట్ ఐ ఆ లవ్ దట్. న్యూడ్ షోకెళ్ళినట్టుగా, నో, 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 నో. న్యూడ్ షోకి ఆ! పోలేదండి. ఆ తర్వాత హ్మ్. ఇంకేదో చేసినట్టు కూడా చెప్పారు నో నాకు. వే, నో వే, నో వే. లేదు సార్. వాకింగ్ స్ట్రీట్. ఐ లవ్ వాకింగ్ స్ట్రీట్. ఆ! బావుంటది వాకింగ్ స్ట్రీట్. అక్కడి వరకేనే అంతా. ఇంక మిగతా అరాచకాలైతే మన దగ్గర అంత ఏం సీన్ లేదు. 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 ఓకే. లేదు. మామూలే అక్కడ కల్చర్ అదంతా. ఆ! సో, కల్చర్ ఉంది కాబట్టి నేను చూసాను. బాగా ఎంజాయ్ చేశాను. అంతేనా? మైథునం గూడా పంచమకారంలో ఒకటి గాబట్టి లేదండి. మనం లేదు. అనుభవించిన లేదు. లేదు. పంచమకారాలు అక్కడ అప్లై చేయలేదు. లేదు. అప్లై చేయలేదు. ఆ! ఆహ్, మంచి ఫన్ ఓకే. బ్యాంకాక్. అంటే అది గాదు గురుగారు. ఈ యొక్క వామాచార పద్ధతిలో మైథున క్రియ అనేది చాలా చోట్ల విన్నాను నేను. హ్మ్. అంటే హ్మ్. మీరు మొదటే చెప్పారు. అట్లాంటిది ఏమి ఉండదని అన్నారు గానీ, నేను చాలా చోట్ల విన్నాను. దశలుగా ఆ మైథున క్రియ ఎలా జరుగుతదనే దాని గురించి చాలా విన్నాను. అంటే మీరు కావాలని చెప్పట్లేదో మరి అట్లా ఏమో గానీ, అంత ప్రాధాన్యత ఉందా మైథున క్రియకి? సార్ ఇది అంటే ఇన్ ప్రిన్సిపుల్ చెప్పండి నాకు. మీరు చేస్తున్నారా లేదా అని వదిలిపెడితే సార్ నిజంగా అంటే దాని గురించయితే ప్రత్యేక స్థానం అంటూ ఉంది. రైట్. అది ఆ! కాదనలేము. అండ్ యెస్. ఇట్ ఈస్ ఇన్‌వైటబుల్. ఆ! సో, బట్ అది అంత మనము అది గుప్త విద్య. కాబట్టి అంత మనం దీంట్లో చెప్పుకోదగినంత ఇదేం లేదు. హ్మ్. తంత్ర అండ్ సెక్స్ అనేది చాలా టైం వరకు అప్ టు 1800 వరకు బాగా కోరిలేషన్‌లో ఉన్నాయి. కరెక్ట్. ఆ! 1800 తర్వాత ఈ తంత్ర అండ్ సెక్స్ అనేది కాస్త డివైడ్ అయ్యాయి. ఓకే. ఎందుకంటే బికాస్ ఆఫ్ తంత్ర పండ నారాయణన్ గారని చెప్పాను కదా! అవును. ఆయనతో నుంచి ఇదంతా డివైడ్ అయ్యింది. ఓకే. లేదంటే ఒకప్పుడు ఇది చాలా విశృంఖలంగా ఉన్నింది. ఆహా! ఉన్న మాట వాస్తవమే. ఓకే. బట్ రైట్ నౌ ఇప్పుడున్నది లేదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు మనకు ఆదిశంకరాచార్యులు ఎలా చాలా ఈ పాషండ మతాల్ని హ్మ్. హ్మ్. వెలిగిస్తాడని ఎట్లా చేస్తారో, ఈ నారాయణన్ గారు కూడా అలాగే చేస్తారనమాట. ఓకే. సో, దీన్ని కొంచెం బహిష్కరించినట్లే చేసేశారు. ఓకే. ఇప్పటికి అలాంటివి చేస్తున్నారు. అంటే అది అప్పటినుంచి వచ్చిన లైనేజ్‌లో ఉన్నోళ్ళుంటారు కదండీ! ఆ! ఆ తీవ్ర సాధన అండ్ అట్లాంటివి ఎలా చేయాలి అని ప్రాపర్ గైడెన్స్ ఉన్న వాళ్ళే ఇది చేస్తారు. ఓకే. చేయలేదని నేనేం చెప్పట్లేదు. ఆ! దే డూ. బట్ అది చాలా గుప్త విద్య. అవునా? హ్మ్. ఓకే. ఇప్పుడు మనం అంత ఓపెన్‌గా దాని గురించి ఎక్కడ మనకు కనపడదు. ఆ! నేను ఇంటర్నెట్‌లో చూసాను. కామాఖ్యలో యోని పూజ చేస్తారు అని విన్నాను. అంటే లేదండి. అమ్మవారి యోనిది గాదు. పిల్లల్ని తీసుకెళ్ళి హ్మ్. పెళ్లి గాని కన్యల్ని తీసుకెళ్ళి హ్మ్. వాళ్ళ యోనికి పూజ చేస్తారక్కడ అన్నది నేను విన్నాను. లేదు. 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 మీరు చెప్తున్నారు దాన్ని చక్ర పూజ అంటారు. ఓకే. చక్ర పూజ లేదు. ఆహా! కామాఖ్య దగ్గర చక్ర పూజ అనేది లేదు. ఓకే. అదంతా ఇన్ఫర్మేషన్ రాంగ్ అది. ఆ! యోని పూజ ఇట్లాంటివి కన్య పూజ, కుమారి పూజ అంటారు. ఆహా! నవకన్య పూజ అంటారు. లేదా కుమారి పూజ అంటారు. ఇది ఉందండి కామాఖ్యలో. ఈ కుమారి పూజ అంటే ఏం చేస్తారు? అది ఈ ఇప్పుడు పిల్లలుంటారు గదండీ! ఆ! మనకిక్కడ బాలా త్రిపుర సుందరి స్వరూపంగా ఎలా చేస్తామో, ఆ! అక్కడ గూడా చిన్న పిల్లల్ని అమ్మవారి స్వరూపంగా కూర్చోబెట్టి పూజలు జేస్తారనమాట. దాన్ని కుమారి పూజ అంటారు. ఆ! ఈవెన్ మనకు నేపాల్,
యూపీ అండ్ అస్సాం ఈ లైన్‌లో అంతా కూడా నాదుంటుంది. ఈవెన్ మీకు ఆహ్, ఇక్కడ 7 సిస్టర్స్ అంటారు గదండీ! ఆ అవును. స్టేట్స్. ఆ! అక్కడ సిలిగురి, ఆ! ఇక్కడంతా నేపాల్ ఇక్కడంతా కూడా ఉంటుంది ఆ కల్చర్. అచ్చచ్చ! హ్మ్. మనకిక్కడ 'బాలా త్రిపుర సుందరి' అవతారంగా మొన్న మీకు వీడియో గూడా జూసారు. ఏదో ఒక వైరల్ అయ్యింది. ఒక పంతులు అమ్మవారికి ఫ్రాకేసి వీడియో అవును. చేస్తుంటే ఆ! భక్తులు వెళ్లి తిట్టారు. అవును. అప్పుడు అతనంటాడు, "బాలా త్రిపుర సుందరి అవతారము" అంటాడనమాట. సో, అలా 'బాలా త్రిపుర సుందరి' ఇక్కడెట్లనో అక్కడ ఈ క కుమారి పూజ చేస్తారు. ఓకే. హ్మ్. రైట్. నేను గమనించాను. ఈ ఎంటైర్ ప్రాసెస్‌లో అమ్మవారే కీలకం. హ్మ్. రైట్. ఈ వామాచారం అన్నిటికి అమ్మవారే కీలకం. కానీ ఎక్కడ స్త్రీల పాత్ర పెద్దగా కనబడదు ఇక్కడ. ఈ వామాచార తంత్రంలో. ఏముంటుంది స్త్రీల పాత్ర ఇందులో? స్త్రీల పాత్ర అంటేనండి అంటే విద్యల్లో ఎవరు నేర్చుకోకపోవడమా? విద్యలు నేర్చుకోకపోవడం గావచ్చు, వాళ్ళు ఈ పూజల్లో పాల్గొనడం గావచ్చు, హ్మ్. ఇట్లాంటివి హ్మ్. ఎక్కడ చూడల. లేదండి. ఎక్కువగా రారు వాళ్ళు. ఆ! వాళ్ళ ఎందుకో వాళ్ళు ఇంట్రెస్ట్ లేక రారో మరి ఎందుకో తెలీదు కానీ, బేసిక్‌గా అందరూ మగవాళ్ళే ఉంటారక్కడ. ఆ! స్త్రీలు అనేది చాలా తక్కువగా ఉన్నారు. ఓకే. ఎక్కడో రేర్. కానీ నేపాల్‌లో అయితే స్త్రీలది చాలా ఎక్కువ హవానే ఉంటుంది. అవునా? ఒక రకంగా. ఈ తాంత్రిక విద్యల్లో. హ్మ్. ఓకే. కానీ ఇక్కడైతే గిన మనకంతగా కనపడరు. చాలా తక్కువ మంది గురువినులుంటారు ఆ! లేడీస్. ఆహా! మన తెలుగు రాష్ట్రాల్లో అయితే లేనట్టున్నారు గదా! లేరండి. ఆ! ఎవరో ఒకామె ఉంది. ఆమె మరి ఇంతటి కల్ట్ తెలుసో లేదో తెలీదు. హుహు. ఆమె యూట్యూబ్‌లో వస్తా ఉంటుంది. ఓకే. ఓకే. ఇంకొకటి గురుగారు. మీరు శవాల్ని, హ్మ్. శ్మశానాల్ని వేదికగా చేసుకొని పూజలు చేస్తారు. హ్మ్. ఇది నిజమేనా? కాదా? కాదు. హ్మ్. ఎందుకు చేసుకుంటామండి మేమట్లా? హ్మ్. అసలిక్కడ చేసేంత అంటే అవకాశం వామాచారం అంతా శ్మశానాలలో జరుపుతారు గదా! అంటారు సార్. మనకిక్కడ అంత అవైలబిలిటీ ఉండాలి గదండీ! ఆ! కామాఖ్యలోనో, కాశీలోనో ఉన్న వాళ్ళకి రాజరప్పాలోనో ఉన్న వాళ్ళకి అది అవైలబిలిటీ ఉంటుంది. ఆ! నేను బోయి ఇప్పుడు శ్మశానంలో కూర్చుంటా అంటే ఇంక పోలీసోళ్ళొస్తారు. ఆ! సో, కాబట్టి ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఓకే. అదంతా ఊరికే చెప్పుకోవడానికి సార్ శ్మశాన పూజలు అవి ఆ! ఇవి అని. ఆ! అది ఎక్కడ చేయాలో అక్కడ చేయాలి. ఓకే. ఇంగ అన్ని చోట్ల అవే చేస్తామంటే ఇంక పోలీసోళ్ళొస్తారనమాట. హ్మ్. సో, కాబట్టి మనం రోమ్‌లో ఉన్నప్పుడు రోమన్‌లాగా ఉండాలా. ఉండాలంటారు కదా! అచ్చచ్చ! అలా. ఓకే. అట్లాగే ఈ మధ్య చాలా మంది ఈ వామాచారానికి అట్రాక్ట్ అవుతున్నారు. మేం జేస్తాం, మేం జేస్తాం, మేం జేస్తాం అంటున్నారు. చాలా మంది అస్సాం అది ట్రైన్ గూడా ఎక్కేస్తున్నారు. హ్మ్. గౌహతికెళ్తే అక్కడ నేర్చేసుకోవచ్చని. హ్మ్. ఇట్లాంటి వాళ్ళకి మీరిచ్చే సలహా ఏంటి? మంచిగా నేర్చుకోండి అంతే. రండి, రండి నేర్చుకోండి. ఆ! అది ఎవ్వరు కట్టడి చేసేది లేదు సార్ ఇది. హ్మ్. ఎవరైనా వచ్చి నేర్చుకోవాలి. మీ జాతకంలో యోగం ఉండాలి. హ్మ్. మీరు నేర్చుకోవాలని మీకు సత్తా ఉండాలి. అవన్నీ మంచిగా గుర్తుపెట్టుకోవాలి. చేస్తే ఖచ్చితంగా అంటే మీకు గూడా వచ్చేస్తుంది. అంతే హ్మ్. ఎవరిని ఆపేకి లేదిది. ఓకే. అవును. ఇప్పుడు మీరు జేస్తున్న పూజలు గాని, ఇదంతా హంబగ్ అని, అసలు శాస్త్రమే కాదని, మంత్రాలకు చింతకాయలు రాలతాయా అనే వాళ్ళకేం జెప్తారు మీరు? అది వాళ్ళ ఇష్టం సార్. మనం ఏం చేయలేము. ఆ! వాళ్ళు ఎప్పుడూ వాళ్ళు మారరండి. ఆ! మనము ఇట్లా ఒక యుగం ఇంటర్వ్యూలు చేసుకున్నా కూడా ఆ! వాళ్ళ జీవితాల్లో గాని, వాళ్ళ మనసుల్లో గాని మార్పనేది రాదు. ఓకే. ఇప్పుడు ఒక గుర్రాన్ని చెరువు వరకు తీసుకుపోతాం గానీ, నీళ్లు తాపిచ్చలేమంట. హ్మ్. హ్మ్. ఇప్పుడు హ్మ్. వాళ్ళకెంతని చెప్తాం ఈ నాస్తికులకు గానీ, ఈ ఏదో వేదికలుంటాయి, విజ్ఞాన అవును. వేదికలు. అవును. వీళ్ళకెంత మొత్తుకున్నా వాళ్ళకా శక్తి అర్థం గాదు. దాన్ని ఏమీ చేయలేము. హ్మ్. మరి వీళ్ళు ఇంతటి ధర్మం మీద, శాస్త్రం మీద, హిందూ ధర్మం మీద లేదంటే ఇలా చెప్తా ఉంటారు. అవి ఇవి అని. మరంటప్పుడు వాళ్ళ హిందూ పేర్లన్నీ మార్చేసుకోమనండి. ఆ! గెజెట్‌లోకెళ్ళేసి ఇప్పుడేదో రామ ఏదో ఉంటుంది. అవును. రామయ్య అని ఉంటుంది. పేర్లు మార్చుకొని నాస్తికత్వంలాగా ఏవన్నా పేర్లు పెట్టుకోమనండి నమ్మనప్పుడు. హ్మ్. అంతే గదండీ! వీళ్ళు అంతే. కొత్తంగా రూపాంతరం చెందాలి వాళ్ళు. అవును. మరి వాళ్ళట్లా మార్చుకోరు. ఏమనంటే తల్లిదండ్రులు పెట్టిన పేరు అంటారు. ఆ! అలాంటప్పుడు వాళ్ళు మాట్లాడే అర్హత లేదు వాళ్ళకి. ఆ! అక్కడే ఫస్ట్ వాళ్ళు ఫెయిల్ అయిపోతున్నారు. రైట్. గురుగారు గుప్త నిధులు కావాలనుకుంటే ఏమన్నా పూజలుంటాయా? ఉంటాయని విన్నానండి. ఆ! విన్నాను. నేనైతే చేయలేదెప్పుడు. ఓకే. విన్నాను. కొంతమంది చెప్తా ఉంటారు మా దగ్గరకొస్తే గుప్త నిధులు తీసిస్తాం అది ఇది అని చెప్పేసి. ఆ! ఐ నో ద సబ్జెక్ట్. బట్ నేనెప్పుడు అట్లాంటి వాటికి దూరంగానే ఉంటాను. ఆ! నాకు కొంతమంది అడుగుతుంటారు ఫోన్‌లో చేసి. కొంతమంది డైరెక్ట్ మా యాగశాలకి, నీలాచల్‌కే వస్తూ ఉంటారనమాట. ఆ! ఇలా ఉన్నాయి, అలా ఉన్నాయని జెప్పేసి. ఓకే. నేను నైస్‌గా రిజెక్ట్ చేసి పంపించేస్తా ఉంటానండి. హుహుహు. ఎందుకు ఇవన్నీ తలకాయ నొప్పి అని చెప్పేసి. అచ్చచ్చచ్చ! కానీ ఉంటాయి.
ఉంటాయి. ఓకే. ఉంటాయి. అవకాశాలు కూడా ఉన్నాయి. అంత కొట్టిపడేసేంత కూడా లేదు. రైట్. రైట్. ఉంటాయి. మోహిని విద్యలంటే ఏంటి సార్? మోహిని విద్యలంటే ఇవి మనం చాలా కాలం క్రితం డిస్కస్ చేసుకున్నాం సార్ ఇది. ఓకే. అట్రాక్షన్ విద్యలివి. ఓహ్! అట్రాక్ట్ చేయడానికి. ఓకే. స్త్రీ వశీకరణ. వశీకరణం, ఆ! పురుష వశీకరణం, ధన వశీకరణం. ఈ వశీకరణాల్లో ఈ మోహిని విద్యని ప్రవేశపెడతా ఉంటారనమాట. అచ్చా! ఆ అచ్చా! మోహిని వచ్చి మనతో పాటే ఉంటుంది. ఓకే. ఉండి మనకి ఏం కావాలో అవన్నీ ఆమె అరేంజ్ చేస్తా ఉంటుందనమాట. ఓకే. అరేంజ్ చేసేసి ఆమె మనకు అన్ని ఆలనా పాలనా చూసుకుంటా ఉంటుంది. మనం ఆ మోహినికి కావాల్సినది మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఓకే. కొన్ని తంత్ర మార్గపరంగా చేస్తారు. మోహిని విద్య అంటారు దీన్ని. ఓకే. ఓకే. ఏంటంటే మీ వీడియోలో ఇంకొకటి చూసాను నేను. రియల్ ఎస్టేట్‌లో హ్మ్. ల్యాండ్ కబ్జాకు గురైనా కూడా హ్మ్. మీరు పూజ చేశాక ఆ కబ్జా చేసినోడే తిరిగొచ్చి ఇచ్చాడు అని ఒక చోట అవునవును. చూసా. అవును. ఒక లైవ్ నిజమా అట్లా కాల్ కూడా జరుగుతుందా? ఉంది నా ఆ! దగ్గర. వారాహి చేశామండి. ఆ! మాకు తెలీదు చేశాము. చాలామంది క్లయింట్ చేయించుకున్నారు. కొంతమంది ఫోన్ చేస్తారు. బా జరిగింది పూజ అన్నారు అంతమంది. ఇలాంటి మిరాకిల్స్ డు హ్యాపెన్ అంటే ఇవే అనమాట. ఆయన ఫోన్ చేసి చెప్పాడు. ఆ! ఇలా చేయించుకున్న తర్వాత మాకు ఏదోనండి ఇలా జరిగిపోయింది. కబ్జా చేసిన అతనే వచ్చి మాకు మళ్ళీ రిటర్న్ కూడా ఇచ్చాడు ఆ! అని చెప్తే మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామనమాట. ఆ! సార్ త్రిపుర భైరవి ఎవరు సార్? అంటే జాతకాలు లేని వాళ్ళకి నచ్చిందేంటంటే జాతకాలు లేని వాళ్ళు ఆమెను ఆరాధిస్తే సరిపోతుంది అని పెట్టారు. హ్మ్. ఏంటి ఆ త్రిపుర భైరవి? ఇప్పుడు చూడండి సార్ కొంతమందికి జాతకాలు ఉండవు. అవును. అప్పుడు అలాంటి వాళ్ళు ఏం చేయాలి? కానీ వాళ్ళకి ఏదో ఒక దశమహావిద్య చేయాలి అనుకుంటారనమాట. అలాంటప్పుడు త్రిపుర భైరవి చేయడం ద్వారా ఓకే. జాతకం లేని వాళ్ళు కూడా త్రిపుర భైరవిని నమ్మి చేసుకోవడం ద్వారా హ్మ్. చాలా అత్యద్భుతమైన ఫలితాలొస్తాయండి. ఓకే. కాబట్టి ఎవరైనా వ్యూయర్స్ కానీ జాతకం లేని వాళ్ళు త్రిపుర భైరవి దేవిని ఆరాధించండి. ఎక్దమ్ మీకు అన్నీ మంచిగా సెట్ అయిపోతాయి. రైట్. ఇంకొకటి నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది సార్ ఫైనల్‌గా. నా ఛానల్ నుంచేనా? మీ ఛానల్ నుంచి ఇది గూడా. ఎందుకంటే మీ ఛానల్‌లో అన్ని బెస్ట్ పాయింట్స్ ఉన్నాయి. ఓకే. అవి మా ప్రేక్షకులకు ఏం కూడా చేశాను సార్ వ్యూసే లేవు నా ఛానల్‌కి. అందుకే ఇలాగే టాపిక్స్ గొప్పగా ఉన్నాయి. హ్మ్. సో, సబ్‌స్క్రైబర్ బేస్ తక్కువుంది కాబట్టి హ్మ్. కొంచెం వ్యూస్ తక్కువున్నాయి గానీ, మీరు ఎంచుకున్న ప్రతి టాపిక్ గూడా అద్భుతంగా ఉంది. సో, ఇంకొకటి గురూజీ ఒళ్ళు గగురు పొడిచే విషయం ఒకటి చూసాం మీ ఛానల్‌లోనే వీడియో. మీరు హోమగుండంలో సిగరెట్లు, మేకలు, పావురాలు ఇట్లా ఏది కనబడితే రక్తం పోసేస్తున్నారు అందులో. హ్మ్. ఇదేం యాగం గురుగారు? యాగంగా అంటే హవన్ సార్ అది. అది అమ్మవారికి మనం బలిస్తాం గదండీ! ఆ! వాటిని అందులో అమ్మవారికి సమర్పణ చేసే ప్రక్రియ అంతే. ఓకే. నేనేం నరమేధమేం చెయ్యట్లేదు. నిజంగా. ఈ రక్తం పోస్తున్నారని ఏం పోస్తున్నారో ఆ! మాకు అర్థం కావట్లా. నరమేధమేం చెయ్యట్లేదు. మేము రక్తం ట్యాంకులు ఏం పోయలేదు సార్. అక్కడ చిన్న అనిమల్ ఇప్పుడు మనకి పెద్దమ్మ తల్లికి బలిస్తాము. అవును. మా సైడ్ సుంకలమ్మ అని ఉంటది. గ్రామ దేవత. ఆ! వాళ్ళకి బలిస్తున్నారు కదా! మీరు సుంకలమ్మకి ఇక్కడ తెలంగాణలో పెద్దమ్మకి, మాకు రాయలసీమలో సుంకలమ్మకి ఇస్తున్నాము. ఆ! నేనిక్కడ దశమహావిద్య స్వరూపాలకి ఇస్తున్నానంతే. ఆ! అది ఇచ్చినారు. ఆ బ్లడ్‌ని కొంచెం అమ్మవారికి ఇవ్వాల్సుంటుంది. అంతే తప్పితే నేను నరమేధం చేసుడు జనమేజయ యాగము నరమాంస భక్షకులు. జనమేజయ యాగంలాగా ఏం చెయ్యట్లేదు. ఆ! గంధర్వ బలులని కొన్నుంటాయి. ఓకే. ఇలాంటివన్నీ చేసి అమ్మవారికి సమర్పణ చేయడమే. ఓకే. అలా చేసి కొన్ని షార్ట్స్ పెడతా ఉంటానన్నమాట. హ్మ్. కొన్ని బ్లాక్ అండ్ వైట్‌లో పెడతా ఉంటాను. కొన్ని ఓకే. రైట్. అది రైట్. బాగా రైట్. పోతున్నది. త్వరలో మీరు చేయబోయే పూజ ఏంటి గురుగారు? మే 12, 2025లో సార్ తారాదేవిని చేస్తున్నాను. ఓకే. వామాచార పూజ. హ్మ్. ఎవరైనా వ్యూయర్స్ ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు మాకు. సో, ఉగాది సందర్భంగా మా ప్రేక్షకులకి ఏమన్నా చెప్తారా? హ్యాపీ ఉగాది అండి. థ్యాంక్ యూ గురుగారు. సింపుల్‌గా స్వీట్ అండ్ షార్ట్‌గా చెప్పారు. థ్యాంక్ యూ అండి. హ్మ్. సో, చూసారు గదా! ఇది ద గ్రేట్ ఆస్ట్రాలజర్ భార్గవ దేవన్ గారితో మీ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.